ప్రేమ, యేసుని ప్రేమ. వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనిడి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఇదిగో నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడండి. ఇదిగో నైనా నీ సేవకుడిని మరుగు చేసి ఆత్మచేత సంధించి నోటికి మాటలు అందించి నాలుకను వశపరచుకోండి. పుటము వేయబడిన నీ బంగారు మాటలు వచించడానికి నా నాలుకను, నోటిని, పెదవులను నీ ఆత్మచేత కడగమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో అంటున్నాడు, మనము కేవలము కృపచేత, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము. ఈ రోజున ప్రభువులో ఉండే ఆనందాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, సమస్తమైన దీవెనలను మనం పొందుకున్నామంటే కారణం దేవుని మీద మనం ఉంచిన గొప్ప విశ్వాసమును బట్టి, దేవుని యొక్క ఉచితమైన కృపచేత మనము రక్షింపబడ్డాం. ఇక్కడ అన్యులంగా ఉన్న మనము దేవుడు అంటే ఎరగని మనల్ని ఒకప్పుడు ఇశ్రాయేలీలు చాలా హేళనగా చాలా హీనంగా చూసిన వాళ్ళం మనం. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో మనకేమీ లేదంటే సున్నతి లేని వాళ్ళం మనం. అంటే సున్నతి అంటే పరిశుద్ధత లేని వాళ్ళమని అర్థం. చెప్పాలంటే అలాగ అనిపించుకునే మనల్కి దేవుని కృప ఎలాగ దొరికింది? అసలు శాపగ్రస్తులైన మనం అందరం కూడా దేవుణ్ణి ఎరగని ప్రజలం, శాపగ్రస్తులం. చెప్పాలంటే పూర్వం ఆది కాలం నుండి కొంతమంది చేసిన దేవుని అవిధేయతలను బట్టి, కొంతమంది దేవునికి అవిధేయులుగా ఉన్న పరిస్థితులను బట్టి మనం ఏమై ఉన్నామంటే దేవునికి దూరమైన ప్రజలంగా ఉన్నాం. కానీ మరలా కృప మనకి ఎలాగ దొరికింది అంటే యేసయ్య వల్లనే ఆ కృప మనకి దొరికింది. అయితే యేసయ్య ద్వారా కూడా కృప పొందుకోవటానికి కొంతమంది దీనులుగా ఉండి ఈ కృప కోసం అర్థించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనము చదువుదాం చూడండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు, సీదోన్ల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరునట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. సువార్తల్లో యేసు ప్రభు వారు చాలా అద్భుతాలు చేస్తారు కదా. చాలామంది దగ్గరికి వెళ్ళి ఆయన ముట్టుకొని స్వస్థపరచడం చూస్తాం. అయితే ఈ అన్ని అద్భుతాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఒక రోజున ఒక దగ్గర ఆయన ఏ ప్రాంతానికంటే తూరు, సీదోను, అంటే కనాను దేశంలో తూరు, సీదోను అనే ఆ ప్రాంతంలో, అసలు చెప్పాలంటే సీదోను అనేవాడు ఎవరు అని మనం చూస్తే ఆది కాండానికి వెళితే, మీరు ఆది కాండంలో నోవాహు యొక్క వంశాన్ని చూస్తే అందులో సీదోను కనానుకు కుమారుడిగా కనబడతాడు. దేవునికి స్తోత్రం చెల్లిందా. అయితే అలాంటి ప్రాంతంలో కనాను వంశస్థులు ఉన్న ఆ ప్రాంతంలో యేసు ప్రభువారు సువార్త చేసేటప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఈమె బ్రతిమాలుతుంది. కానీ యేసు ప్రభువారు ఆ మాటలు పట్టించుకోవట్లేదట. అసలు చెప్పాలంటే యేసు ప్రభువారు అందరి కోసం ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అందరి కోసం వచ్చాడు. కానీ ఎప్పటి నుంచి ఆ యొక్క వాగ్దానం మనకు వచ్చిందో అన్నది
ఇక్కడ ఈ భాగంలో మనము గమనించాలి. ఏంటి, యేసు ప్రభువారు అందరి కోసం వచ్చినట్టుగా అక్కడ చెప్పట్లేదు. ఎవరి కోసం వచ్చిందంటున్నాడు? ఆమె బ్రతిమాలు అడుగుతుంది, ప్రభువా నా కుమార్తెకు దయ్యం పట్టింది, బాగు చేయంటే ఆయన ఏమీ మాట్లాడకుండా ముందుకు వెళ్ళిపోతున్నాడట. యేసు ప్రభువారు అలాగే వెళ్ళినట్లుగా ఎక్కడ కనబడదు, కానీ ఈ భాగంలో కనబడుతుంది. ఎందుకు కనబడుతుందంటే కనానుని దేవుడు ఏం చేశాడండి? శపించాడు, ద్వేషించాడు. నోవాహు దినాల్లో చూసుకుంటే నోవాహు కుమారుల్లో షేము, హాము, యాపైతు అనే ఆ ముగ్గురు కుమారుల్లో హాము అనేవాడు ఏమయ్యాడంటే శపించబడ్డాడు. ఎందుకు అంటే నోవాహు ద్రాక్షారసం త్రాగి మత్తుడై ఉన్న టైంలో ఈ యొక్క హాము అనేవాడు అతడు దిగంబరుడిగా ఉండటం చూశాడట. అది తెలుసుకుని నోవాహు ఏం చేస్తాడంటే హామును శపిస్తాడు. హాముకు రావాల్సిన శాపము అతని కుమారుడైన కనానికి వచ్చింది. ఆ వంశం అంతా కూడా ఏమయ్యారంటే నాశనము అయిపోయారు. అంటే నాశనం అంటే వాళ్ళు బాగానే ఉన్నారు డబ్బులోను అన్నట్లో. ఎందులో చనిపోయారంటే దేవునికి దూరంగా ఉండి దేవునితో సహవాసం లేక వాళ్ళు దేవునికి ఏమైపోయారంటే దూరస్తులు అయిపోయారు. అందుకనే వాళ్ళు ఏమని పిలువబడ్డారంటే అన్యులు అని పిలువబడ్డారు. అంటే దేవుడు లేని ప్రజలు. అన్యులు అంటే ఏంటంటే దేవుడు లేని ప్రజలు. విగ్రహారాధనలో ఉన్న మనల్ని అందరినీ కూడా అన్యులుగా చెప్పబడుతుంది బైబిల్ గ్రంథంలో. మనం ఎవరమాట? అన్యులము. అయితే దేవుని యొక్క కృప మనకి ఎలాగ దొరికింది అంటే, ఒక రోజున కనాను అనే స్త్రీ ఏం చేస్తుందంటే యేసు ప్రభువారిని బ్రతిమాలుకుంటూ నా కుమార్తెను స్వస్థపరచవా అంటే యేసు ప్రభువారు ముందుకు వెళ్ళిపోతా అన్నాడు. శిష్యులు కూడా ఆగి ఆమె మరు విను ప్రభువా అంటే అప్పుడు ఏమంటున్నాడంటే నేను ఇశ్రాయేలీయుల దగ్గరికే నేను వచ్చాను తప్ప ఆ గొర్రెల దగ్గరికే నేను వచ్చాను తప్ప నేను వేరే వారి కోసం రాలేదంటున్నాడు. అయితే ఆమె పట్టు విడవకుండా ఏం చేస్తుందంటే అక్కడ యేసు ప్రభువారు ఒక మాట అన్నారు చూడండి, 25వ వచనం. ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకైన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, యేసు ప్రభువారు చెప్పాలంటే ఈ కనాను వంశంలో ఉండే వాళ్ళని ఏమన్నాడండి? మీరు కుక్కలు లాంటి వాళ్ళు అన్నాడు. అయినా సరే ఆమె ఏం చేస్తుందంటే ప్రభువుని ఏం చేస్తుందంటే బ్రతిమాలుతుంది. అసలు ఎవరినైనా కుక్క అంటే మనకేమొచ్చేస్తుంది? గాడిదన్నా, కుక్కన్నా, పంది అన్నా అలా ఎవరైనా మనం అలా తిడితే ఏం చేస్తామండి? చాలా కోపగించుకుంటాం కదా. నిజంగానే ఆమె ఏ విధమైన కోపము చెందకుండా అక్కడ ఒక దీనంగా ఆమె ఏం చేసిందంటే మొరపెట్టింది దేవునికి. యేసు ప్రభువారు ఆమెలో ఎంత దీనత్వం ఉంటుందా అని పరీక్షించడానికి ఏం చేశాడండి? అలా మాట్లాడాడు ఆయన. చెప్పాలంటే యేసు ప్రభువారు అందరిని ఏం చేస్తాడు? ఆయన కరుణిస్తాడు, కనికరిస్తాడు, దయ చూపిస్తాడు. కానీ ఆ రోజున ఆమెతో ఏమన్నాడంటే ఇదిగో మీరు కుక్కలు లాంటి వాళ్ళు, నేను నా పిల్లలకు పెట్టవలసిన రొట్టెలు కుక్కలకు పంచిపెడతానా అనేటప్పటికి ఆమె ఏముందంటే పిల్లలు తినగా మిగిలిన రొట్టెలు కుక్కలకి వేస్తారు కదా ప్రభు అన్నది. దేవునికి స్తోత్రం చెల్లిందా. అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. ఈ కృప, దేవుని కృప మనకి ఎలాగ దొరికిందే అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే శపించబడ్డారో అందులోంచే ఒక దీనత్వం పుట్టింది. దేవునికి స్తోత్రం చెల్లిందా. ఎవరైతే దేవుని చేత హేసడించబడ్డారో, మరలా అన్యులకు రక్షణ ఎలాగొచ్చింది అని మనం చూసుకుంటే నిజంగానే యేసయ్య కరుణ వల్ల మనకు వచ్చింది. కానీ ఆ కరుణను ఎవరు సంపాదించుకున్నారంటే కనాను స్త్రీ బ్రతిమాలి సంపాదించింది కదండి. పౌరుషం తెచ్చుకోకుండా యేసు ప్రభువారు గద్దించినట్లు మాట్లాడినా సరే ఆ మాట అనడాన్ని బట్టి యేసయ్య హృదయం ఏమైందండి? కరిగింది. హల్లెలూయా. అందుకని యేసు ప్రభువారి దగ్గరికి మనం వచ్చినప్పుడు నిజంగానే ఆయన కరుణను మనం పొందుకోవాలంటే, ఆయన దయను మనం పొందుకోవాలంటే విరిగి నలిగిన హృదయంతో ఆయన ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మన హృదయం ఏమవ్వాలట? విరగాలట. విరిగి నలిగిన హృదయంతో దీనత్వంతో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కరుణిస్తాడు. అందుకని ఆయన దగ్గరికి వచ్చిన మనుషులు ఏదో నేను మీ దగ్గరకు రావటమే గొప్ప అనుకున్నట్లుగా మనం ప్రవర్తించకూడదు. ప్రభువు దగ్గర ఎప్పుడైతే వినయ విధేయతలతో మనం ప్రార్థన చేస్తామో దేవుడు తప్పకుండా మన మనవని ఆయన ఆలకిస్తాడు. ఆమె అప్పుడు ప్రార్థన చేసిన ప్రార్థన ఏమైందంటే అప్పుడు యేసు ప్రభువారు అందరికీ దేవుడుగా ఆయన
కరుణించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఒక్కడి యొక్క దీనత్వము ఎంతమందికి ఆశీర్వాదమైంది చెప్పాలంటే ఈ రోజున రక్షణ పొందిన మన అందరికీ ఆశీర్వాదమైంది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఏండి, ఒక్కళ్ళు చేసిన అపరాధము అనేక మందికి శాపాన్ని తీసుకొస్తుందట. కానీ ఒక్కళ్ళు దీనత్వం కలిగి ఎవరైనా ఈ లోకంలో ఉంటే వారి వలన ఆశీర్వాదం కూడా లోకస్తులందరికీ వచ్చినట్లుగా వస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకనే నీ కుటుంబంలో నువ్వు చక్కగా దీనత్వం కలిగని మొరపెట్టావనుకో, నీ యొక్క ఆశీర్వాదం నీతోనే కాదు, నీ కుటుంబం అందరికీ కూడా అది పంచిపెట్టబడుతుంది. అండ్ అందుకని ఇది ప్రత్యేకించి ఈ యొక్క భాగంలో ప్రత్యేకంగా ఉంటుంది. యేసు ప్రభువారు ముందుకు వెళ్ళిపోవడం ఏంటి, ఎవరు పిలిచినా ఆయన కాదనలేదు. ఆయనే చాలామంది దగ్గరికి వచ్చి కూడా వాళ్ళని ఏం చేశాడండి, బాగుపరిచాడు, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి స్వస్థపరిచాడు. అయితే ఆమెలోంచి ఆ దీనత్వం అనే హృదయం ఎప్పుడైతే వచ్చిందో దేవునికి ఆ హృదయం వచ్చింది. అందుకనే విరిగి నలిగిన హృదయం అట దేవునికి ఇష్టమైన బలియాగమని బైబిల్ గ్రంథంలో ఉంటుంది కదా. నిజంగానే యేసు ప్రభువారు కూడా విరిగాడు. ఆయన ఎక్కడ విరిగాడండి, సిలువలో విరిగాడు కదా. సిలువలో ఆయన విరగకపోతే మానవ జాతికి ఏమీ లేదు, రక్షణ అనేది లేదు. సిలువలో ఆయన కానీ నలగగొట్టబడకపోతే మానవునికి రక్షణ లేదు. అందుకనే ఈ యొక్క రక్షణ మనకి ఎలాగొచ్చిందో చెప్తున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఇది కృప వలనే కలిగినది. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆ కృప నిన్ను ఏం చేస్తుందంటే రక్షిస్తుంది. హల్లెలూయా. ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి అని మనం చూసుకుంటే, ఎవరైతే విరుగుతారో వాళ్ళకి దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు కదండి. యాకోబు కోసం చాలాసార్లు మనం చెప్పుకుంటాం. యాకోబు దీవెన పొందడానికి గల కారణం ఏంటంటే, యబ్బోకు అనే రేవులో యాకోబు ఏమయ్యాడు అండి, విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి ఏం చేశాడండి, ప్రార్థన చేశాడు. చాలామందికి ఆశీర్వాదం కావాలని అనుకుంటారు. నిజంగానే నీకు ఆశీర్వాదం వచ్చి పడిపోదు, కానీ నువ్వు విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గర ఏం చేయాలి, గోజాడి ప్రార్థన చేయాలి. యాకోబు అంటాడు, ఎంత పట్టుదలో యాకోబుకి. యాకోబు నిజంగానే పట్టుదల కలిగిన వ్యక్తిగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. అతని ప్రార్థన నిజంగానే దేవుడు వచ్చి ప్రత్యక్షమయ్యేటప్పటికి ఆ దేవుణ్ణి పట్టు వదలకుండా ఏంటి, అతడు గోజాడి ప్రార్థన చేసినప్పుడు దేవుడట అక్కడి నుంచి కదలలేకపోయాడట కదా. నన్ను వదులు వదులు అంటూ ఉంటుంటే యాకోబు ఏం చేశాడు, పట్టుకొని నేను వదలను, నన్ను నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ. దేవుడు ఏం చేశాడండి, తొడ మీద కొట్టగానే అతని ఆ తొడ గూడు ఎముకేమైందట, విరిగిందట. ఆ విరిగినప్పుడు నిజంగానే కరుణించి, అయినా సరే యాకోబు ఏం చేస్తున్నాడంటే, అది విరిగిపోయినా సరే ఇంకా ప్రార్థన చేస్తున్నాడట. అప్పుడు నిజంగానే దేవుడు ఏం చేశాడంటే అతన్ని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఈ రోజున విరిగి నలిగిన హృదయము ఎవరైతే ఆయన దగ్గర చూపిస్తారో, విరిగి నలిగిన హృదయాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే రక్షణ అనే ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. చాలామందికి అసలు ప్రార్థన చేస్తారే కానీ పెదవులతోనే చేసే ప్రార్థనే వస్తుంది తప్ప కన్నీళ్లతో చేసే ప్రార్థన చేయలేకపోతున్నారు. అందుకనే సంపూర్ణమైన ఆశీర్వాదాలు కుటుంబాల్లో పొందుకోలేకపోతున్నారు. నిజంగానే దేవుడు దీవిస్తే మన ఆశీర్వాదం అలాగ ఉండదండి. అది నీకు కాదు, నీ తరతరాల వారికి కూడా ఆశీర్వాదం అవుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మనకు వచ్చే ఆశీర్వాదము మనం ఇతరులకు పంచిపెట్టేంత ఆశీర్వాదకరంగా ఎప్పుడు మారుతుందంటే కన్నీళ్లతో చేసే ప్రార్థనను బట్టి దేవుడు నీ మొరను ఆలకించి గొప్ప ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు. యాకోబు ఏమయ్యాడో తెలుసా అండి? అప్పటి నుంచి ఏమయ్యాడు, మోసగాడైన యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఇశ్రాయేలు అంటే దేవునికి ప్రత్యేకమైన జనము, పరిశుద్ధమైన జనముగా పిలువబడ్డాడు. పోరాడి గెలిచేవాడిగా మరి పిలువబడ్డాడు. ఎప్పుడైతే అతడు ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించిందో నిజంగానే అతడు విరిగాడు కాబట్టే అతని ప్రార్థన ఏమైందంటే దేవునికి ఇష్టమైంది. దేవునికి స్తోత్రం చెల్లిందా. ఇష్టమైంది కాబట్టే అనేక మంది ప్రజలందరికీ, భూమి మీద నివాసులందరికీ కూడా
ఏంటి యాకోబు వలన రక్షణ అనే ఆశీర్వాదాన్ని దేవుడు తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం రోజు భోజనం చేస్తాం ఏంటి, అయితే ఈ యొక్క పంట మనకి ఎలాగొస్తుంది ఏంటి, ఎలా వస్తుందండి? భూమిలోంచి వస్తుంది. భూమి కూడా ఏమవ్వాలట? దున్నబడాలట. దున్నబడటం అంటే ఏంటి ఏంటి? విరవబడటం. దేవునికి స్తోత్రం చెల్లిందాం కదా. భూమి కానీ విరవబడకపోతే ఏంటి, అది దున్నబడకపోతే పంట వస్తుందా కదా? పంట ఏం రాదు కదా. ఎప్పుడు కూడా మనకి ఆహారం ఇచ్చే ప్రతీది కూడా దున్నబడితేనే వస్తుంది, ఏదన్నా సేద్యం చేయబడితేనే వస్తుంది. కానీ గచ్చ పొదలు, ఎందుకు పనికిరాని చెట్లన్నీ కూడా ఏంటి, వాటికి అవే మొలుస్తూ ఉంటుంటాయి, ముళ్ళ తొప్పులు అయ్యి. కానీ పనికి వచ్చేది, తినేది ఇదంతా కూడా దున్నబడాలట. అంటే మనకి ఆశీర్వాదకరమైనది ఎప్పుడు కూడా దున్నబడకపోతే ఏది మనకి రాదు. అలాగే మన హృదయం కూడా దున్నబడకపోతే పైనుంచి వచ్చే ఆశీర్వాదాలు మనకు రానే రావు. అందుకనే దేవుని యొక్క ఆశీర్వాదాలు రావాలంటే దున్నబడిన నేల ఎలాగైతే పండుతుందో మనము కూడా దున్నబడాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకోగలుగుతాం. కాబట్టి పొలము దున్నకుండా రైతు పంటను కొయ్యలేడు కదా. దున్నబడిన నేల మీద మరలా ఏం పడాలండి? వర్షము పడాలి కదా. నీ విరిగి నలిగిన హృదయముతో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు నీ యొక్క ప్రార్థన ఏం చేస్తాడంటే ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం కదా. ఒక ఆశీర్వాదం రావాలంటే ఒట్టినే వచ్చేది కానే కాదు. చాలామంది బైబిల్ గ్రంథంలో కదా, ఒక గుడ్డివాడు కూడా యేసు ప్రభు వారిని ఎలా పిలిచాడండి? దావీదు కుమారుడా అని గావు కేక పెట్టి ఏం చేశాడు? ఆయన ఆపగలిగాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అతడు సిగ్గుపడి, లేకపోతే నేను అంత గట్టిగా మాట్లాడితే ఎవరేమనుకుంటారు అంటే అతడు చూపు పొందలేడు. కానీ అతడు సిగ్గును అన్నిటిని విడిచిపెట్టి దావీదు కుమారుడా అని ఒకే ఒక్క కేక వేసేటప్పటికి ముందుకు వెళ్ళిపోయిన యేసుప్రభు వారు కూడా ఏమయ్యారంటే అక్కడ నిలిచాడట ఆయన. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మరి ఆ కేక ఎలాగొచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది ఆ కేక? అండ్ హృదయంలోంచి వచ్చింది. హృదయంలోంచి కేక కానీ రాకపోతే, అతని హృదయం కానీ విరగకపోతే యేసు ప్రభు వారు అక్కడ ఆగరు. ఆగకపోతే ఆశీర్వాదము రాదు. కాబట్టి ప్రభువుని నువ్వు కేక వేసి మొరపెట్టు, తప్పకుండా దేవుడు నీకు గొప్ప దీవెనలు ఇస్తాడు. చాలామందికి దేవుని దగ్గర నుంచి ఎన్నో పొందుకోవాలనే ఆశ అయితే ఉంటుంది, కానీ ప్రార్థన మాత్రం చేయడము రాదు. నెమ్మదిగా ప్రార్థన చేస్తారు. కొంతమంది ఇంటి దగ్గర కూడా సరిగ్గా ప్రార్థన చేసుకోలేరు. అండ్ దావీదు భక్తుని యొక్క కీర్తనలో, చాలా కీర్తనలో ఆయన ఏం రాస్తాడంటే, నేను మొర్ర పెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఏముంటుందండి? యేసుప్రభు వారి దగ్గర ఏం చేయాలి మనం? మొర్ర అంటే ఏడ్చి ప్రార్థన చేయాలి కదా. ఇంకా నీకు ఎన్నో అవసరతలు తీరాలని, ఎన్నో ఆశలు తీరాలని, లేకపోతే నీ భవిష్యత్తు కోసం ప్రార్థన చేసుకుని ఉంటావు. కానీ ఉట్టుట్టి ప్రార్థన కాదు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు మొర్ర పెట్టి ప్రార్థన చేయి, విస్తారమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకోగలుగుతావు కదా. నిజంగానే చాలామంది వ్యాధులతో ప్రార్థన చేయించుకునే వాళ్ళు చాలామంది ఏడుస్తారు. నిజంగానే నీ వ్యాధి ఎలా పోద్ది అంటే ఆ కన్నీటిని బట్టే దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదించి నిన్ను ఆ వ్యాధితో దేవుడు గద్దిస్తాడనమాట. అందుకని ఇక్కడ అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను. నీ విశ్వాసం గొప్పది అని ఆ స్త్రీతో అంటున్నాడు. మన విశ్వాసం కూడా గొప్పదిగా ఉంటే తప్పకుండా దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు మనము ఆశించవచ్చు. దేవునికి స్తోత్రం చెల్లిందాం కదా. ఇంతమందికి రక్షణ తెచ్చిన ఒక కనాను స్త్రీ దేవుని దగ్గర తన హృదయాన్ని ఏం చేసిందంటే చెప్పాలంటే ఎంతో తగ్గించుకుని ప్రార్థన చేసింది. చాలామంది క్రైస్తవులు చేసే ప్రార్థన ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, ఇది తప్పకుండా చేయాలి, యేసునామమున గద్దిస్తున్నట్లు దేవుని గద్దిస్తారు కొంతమంది. ఏండి, యేసునామమున గద్దిస్తే దేవుడు చేయడు. ఏండి, యేసునామమున వినయ విధేయతలతో దేవుని దగ్గర ఏడిస్తే దీవెనలు మనం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. అక్కడ ఆమె వాదించలేదు. చెప్పాలంటే నువ్వు అందరికీ దేవుడు కదా, అందరినీ స్వస్థపరిచినప్పుడు మమ్మల్ని ఎందుకు స్వస్థపరచవు అని అనలేదు.
అసలు కనాను వంశం నుంచి వచ్చిన మిమ్మల్ని స్వస్థపరచడానికి నేను రాలేదంటే ఆమె అన్నది, ఆ పిల్లలు తినే ఆహారం విసిరివేయగా కుక్కలు ఏరుకొని తింటాయి కదా అనేటప్పటికి దేవుని హృదయం ఏమైపోయిందంటే నిజంగానే దయతో నింపబడ్డాది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. నిజంగానే మనము కూడా దయతో ఎప్పుడైతే కరుణ కలిగిన ప్రార్థన కానీ మనం చేయగలుగుతామో, వినయ విధేయతలతో చేసిన ప్రార్థన ఎప్పుడైతే చేయగలుగుతామో నిజంగానే దేవుడు వెంటనే కరిగిపోయి వెంటనే మనకు కార్యాలైనా చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ గొప్ప కృప చేత ప్రభా ఇశ్రాయేలుతో సమాన వారసులుగా మమ్మల్ని ఎంచుకున్నందుకు వందనాలు. ఈ వాక్యం అందరిలో ఫలించుటకు సహాయం చేయండి. మీ కృపా దయా సంకల్పంలో మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరి మీద నీ దీవెనలు కుమ్మరించమని అడుగుచున్నాం. వినయ విధేయతలతో తగ్గించుకుని చేసుకునే ప్రార్థన నేర్పించండి. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాలను చూసి ఎంతగానో దీవెన పొందుతున్నామని మాకు అనేక మంది తెలియజేస్తున్నారు. ఫోన్స్ ద్వారా ప్రార్థన చేయించుకుంటున్నారు. అనేక రకాలైన విడుదల పొందుతున్నారు. అనేక మంది వారి అనారోగ్యాలను గూర్చి, సమస్యలను గూర్చి మాతో చెప్పుకుంటున్నారు. మేము వారి కోసం ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాల ద్వారా దీవెన పొందుతున్న మీరు ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమాలకు సహకరించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మా అడ్రస్ పాస్టర్ ఎండి రాజ్ ఎలోహియా సెడ్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 33-7-2/1, కోరంగివారి స్ట్రీట్, మెయిన్ మార్కెట్, కాకినాడ. మా ఫోన్ నంబర్ 9963925512.